వెన్నెముకను మేము బలంగా ఉంచుకోవాలనుకుంటున్నాం. డాక్టర్ గారు మాకు ఏదైనా వ్యాయామాలు కానీ లేదా ఏదైనా ఎక్సర్సైజులు కానీ లేదా ఎటువంటి అలవాట్లు? సింపుల్ అండి. మెయిన్ ఈ స్మోకింగ్ అవాయిడ్ చేయడం. ఈ స్మోకింగ్ వలన డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. ఈ ఆల్కహాల్ డెఫినెట్గా బోన్స్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది. సో ఈ స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండడం. నెంబర్ 2, ప్రాపర్ డైట్, కాల్షియం రిచ్ డైట్స్ ఎక్కువగా ఉండేవి. పాలు, ఆకుకూరలు, ఎగ్స్ వీటిల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. ఎక్సర్సైజ్ విషయానికి వస్తేనండి, సింపుల్ ఎక్సర్సైజ్ అందరూ చేయగలిగింది వాకింగ్. రెగ్యులర్గా వాకింగ్ చేయడం. ఈ మధ్య నేను రీసెర్చ్ డేటా చూసాను, 7,000 steps per day చేయగలిగితే, ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ల్యాన్సెట్లో పబ్లిష్ అయిన డేటా. సో వాకింగ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో వాకింగ్ ఇంకా చేయగలిగితే అదర్ ఎక్సర్సైజ్ మీరు మినిమం చేయగలిగింది వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవి కార్డియో కింద వస్తాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒకటి ఇంపార్టెంట్, మన కండరాలని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం. ఈ ఎక్సర్సైజెస్ చేయడం, ఈ 3 మెయిన్ అండి. ఆల్కహాల్కి దూరంగా ఉండటం, స్మోకింగ్కి దూరంగా ఉండటం, ప్రాపర్ డైట్, ఎక్సర్సైజెస్. ఇవి చేయగలిగినట్లయితే చాలా వరకు బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.